ప్రభువైన యేసు క్రీస్తు నందు మీ అందరికీ శుభములు. 2వ కొరింథీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా. యేసుక్రీస్తుని కృప మీకు బాగా తెలుసు. ఆయన ప్రేమ, ఆయన సన్నిధి, ఆయన అనంతమైన ప్రపంచాన్ని సృష్టించి సృష్టికర్త. ఆయన ప్రేమను తెలుసుకున్న మనము ఆయనలో ఇంకా అత్యధికంగా ఎదగాలని దేవుడు కృప నుంచి ఇంకా కృప ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయన ప్రేమను మనం ఎరిగినప్పుడు, దేవుని పరిశుద్ధ స్థలములో మనము సంచరించినప్పుడు, ఆయనకి అవకాశం ఇచ్చినప్పుడు, అవకాశాన్ని వినియోగించుకున్నప్పుడు, అయ్యో నేను బాప్తిసం పొందాలి, అయ్యో నేను రక్షణ పొందాలి అన్న మనస్సు మీకు కలిగి ఉంటే, నూతన మనస్సులో మీరు సంచరిస్తూ ఉంటే దేవుడు ఆశిస్తాడు. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన కృపలోనే రక్షణ ఉంది, ఆయన కృపలోనే ప్రేమ ఉంది, దయ ఉంది, కనికరం ఉంది. ఆయన కృప యుగ యుగాలు మనల్ని శాసిస్తుంది. మరి మనకు కొన్ని రోజులే కదండి, 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు కదండి అంటారా? భూమి మీద కొన్ని రోజులు మాత్రమే మనం ఉంటాం, కానీ ఈ ఆత్మ దేవుని దగ్గర యుగ యుగాలు ఉంటుంది. అంటే మన పాపములు పరిహరించుకోబడితేనే, మనం సెటిల్ చేసుకుంటేనే, మన పాపాలు ఒప్పుకుంటేనే దేవుడు మనల్ని క్షమిస్తాడు. యేసుక్రీస్తు నామములో మాత్రమే మనకి రక్షణ ఉంది. ఆయన కృపలో దేవుని అనంత ప్రణాళిక ఇంత ఉంది. ఆయన ధనవంతుడయ్యుండియు తాను దరిద్రము పొంది సిలువలో మన కోసం, మన నిమిత్తము దరిద్రుడాయను. ఆయన దరిద్రుడయ్యాడండి. చూడండి, మీరు బంగారాన్ని పెడితేనే సేటు డబ్బులు ఇస్తాడు. ఏం పెట్టి అక్కడ డబ్బు కావాలంటే ఏం పెట్టాలి? బంగారం పెట్టాలి. అప్పుడు బంగారం పెట్టి డబ్బు తీసుకురావాలి. బ్యాంకులో కావచ్చు, సేటు దగ్గర కావచ్చు. ఇది సహజంగా అందరికీ తెలిసిన విషయం కాబట్టి, యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి మనకి స్వాతంత్రం వచ్చింది, సమాధానం వచ్చింది, కృప వచ్చింది, రక్షణ వచ్చింది. ఆయన సన్నిధిలో మనము ఎదుగుతున్నాం. ఆయన సన్నిధిలో ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలో వర్ధిల్లు ప్రియుడా. దినములు చెడ్డవి, ఎఫెసీ 5:15. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్యోగం చేసుకొనుచు అజ్ఞానం వల్లే కాక జ్ఞానం వల్లే నడుచుకోండి. దినములు సమయాన్ని ఖర్చు పెడితే అంత సోమరి ఇంకొకడు ఉండడు. సమయాన్ని ఖర్చు పెట్టద్దు. దయచేసి మీ కుటుంబంలో, మీ పిల్లల్ని చదివించుకుంటూ, మీ వ్యాపారంలో, ఉద్యోగంలో, ప్రతి విషయంలో ఎలర్ట్గా ఉండాలి ఎప్పుడు. అలా ఎలర్ట్గా ఉన్నప్పుడు మీరు అభివృద్ధి పొందుతారు. మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు దేవుని కృప పొందుకుంటారు. సమయాన్ని ఎప్పుడు కూడా పోనీయొద్దు, వృధాగా పోనీయొద్దు. సమయం కూడా రావు, నీళ్లు ఖర్చు పెట్టినా రావు. మీరు అభివృద్ధి పొందాలి అంటే ఫస్ట్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో మీరు గడపాలి. ఇదిగో నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం. యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి, నా పిల్లలు ఎప్పుడు రక్షణ పొందుతారా అని ఎదురు చూస్తున్నారు. రక్షణ పాత్ర సిద్ధంగా ఉంది. ఉచితంగా తన పాత్రను సిద్ధపరిచి ఉన్నాడు. ఆ పాత్రలో మీరు మనస్సు పెడితే చాలు. మీరు మనస్సు పెట్టినప్పుడు, మన కోసం దరిద్రుడయ్యాడండి, మన కోసం ఆయన ప్రాణం పెట్టాడండి, మన కోసం రక్తం కార్చాడండి. ఆయన ధనవంతుడయ్యుండి తను దరిద్రుడు పొందాడు, స్వరక్తాన్ని ఇచ్చి కొన్నాడు. ఆయన రక్తం వల్ల
మనకి పాప క్షమాపణ కలుగుతుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తుంది, పరిశుద్ధులుగా చేస్తుంది. రక్షణ పొందడానికి, సమాధానాన్ని పొందుకోవడానికి, శాంతిని పొందుకోవడానికి, కుటుంబ ఐక్యతను పొందుకోవడానికి, కుటుంబం యొక్క గౌరవ మర్యాదలు కాపాడడానికి. డబ్బు అది మిమ్మల్ని కాపాడదండి. ధనము సమస్త మూలమునకు కీడు. కానీ ధనము కావాలి. ధనాన్ని ఎలా వినియోగిస్తున్నారు, సమయాన్ని ఎలా వినియోగిస్తున్నారు, ఈ ఉద్యోగాల్లో నెమ్మదితో, ఓర్పుతో, సహనముతో, తాಳ್మెతో మీ ఉద్యోగాలు చేయండి, అభివృద్ధి పొందండి. ఆయన మన కోసం దరిద్రుడయ్యాడు. ధనవంతుడై ఉండి మన కోసం దరిద్రుడయ్యాడు, మన నిమిత్తము దరిద్రుడయ్యాడు. సిద్ధ మనస్సు మీలో ఎలాగ కలిగినో, కలిమి అంటే మనకి ఏమీ లేనప్పుడు మనకి ఐశ్వర్యవంతులుగా చేశాడు. మనకి ఏముందండి, ఏం పట్టుకొచ్చాం మనం, ఏం పట్టుకెళ్తాం? కానీ ఆత్మల సంపాదన అనేది విలువైంది. మీ రోజు కలిమి ఉందంటే, గొడ్రాలుగా ఉన్నారంటే అది ఆత్మల సంపాదన లేకపోవటమే. మదర్ చెరిసా తన ట్రస్ట్లో ఎన్నో అద్భుత కార్యాలు చేసింది. తనకు విరోధంగా మాట్లాడేవాళ్ళు ఎంతోమంది, మంచి పనులు చేసినప్పుడు ఎంతోమంది విరోధంగా మాట్లాడతారు. వాళ్ళకి చేత కాదు, వాళ్ళు చేయలేరు, వాళ్ళ సమయాన్ని వినియోగించుకోలేరు, డబ్బుని వినియోగించుకోలేరు, దేవుడి సన్నిధిని, దేవుడి పాదాలు పట్టుకోలేరు. వాళ్ళు అలాగే మాట్లాడతారు, అలాగే ఉంటారు. కానీ ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిస్మం ఇస్తావా అని 100% మంది ఉన్నారు. వారు దేవుని కరుణ పొందుకుని, దేవుని ప్రేమను, దేవుని కృపను రుచి చూసిన వాళ్ళు, దేవుని ఆనందాన్ని అనుభవిస్తున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ముందుకు రావాలి, రక్షణ పొందుకోవాలి, బాప్తిసం పొందుకోవాలి, దేవునిలో శక్తిని చూడాలి, దేవుని కృపను చూడాలి, దేవుని ప్రేమను చూడాలి. మన కోసం దరిద్రుడయ్యాడు ఆయన. మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు. చూడండి, గలతీ 3:13లో ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వలన లభించును. అబ్రహాం పొందిన ఆశీర్వాదము అన్ని జనులకి క్రీస్తు ద్వారా అబ్రహాం పొందిన ఆశీర్వాదం మనం కూడా పొందడానికి క్రీస్తు ద్వారా మ్రాను మీద వేలాడి శాపగ్రహిస్తుడయ్యాడు. మన కోసం శాపగ్రహిస్తుడయ్యాడు, మన కోసం శాపం మోసాడు ఆయన. మన జీవితాలు బాగు కోసం శిలువ త్యాగం చేశాడు. మనల్ని బాగు చేయడానికి ఆయన ప్రాణం పెట్టాడు. విశ్వాసం వల్ల లభించే రక్షణ, అబ్రహాం పొందిన ఆశీర్వాదం ఈరోజు మనం పొందుతున్నాం. అబ్రహాం పొందిన ఆశీర్వాదం శాపగ్రహిస్తుడయ్యాడు, మన కోసం దరిద్రుడయ్యాడు. ఓరిమి వలన తండ్రి సంకల్పంలో, తన ఆలోచనలో భూమి మంచిదని అంటే ఆకాశము కలుగునుగాక అంటే కలిగింది. ఇది మంచిదని చూశాడు దేవుడు. అలాగే యేసుక్రీస్తుని సిలువలో రక్తం కార్చటం తండ్రి మంచిదని చూశాడు. తన కుమారుణ్ణే మంచిది అని చూశాడంటే మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను, తన అద్వితీయ కుమారునే మన కోసం ఇచ్చేశాడు. ఆయన ప్రేమ అలుసుగా తీసుకోవద్దు. ఆయన ప్రేమని మీరు ఏదో అలా ఎప్పుడు కూడా భావించొద్దు. ఎందుకంటే దినములు చెడ్డవి. సమయాన్ని సద్యోగం చేసుకోండి, రక్షణ పొందుకోండి. నిరాశలో దేవుని ప్రేమ, కృప, దయ, ఆయన ప్రేమ మన మీద జీవిస్తున్నాడు. ఆత్మ కుమ్మరింపునప్పుడు మీరు రక్షణ పొందుకోవాలి.
ఏదో రకంగా రక్షణ పొందుకుంటావా అని ఆల్టర్ కాల్ వచ్చినప్పుడు మీరు సిద్ధపడాలి. ఎందుకంటే మన కోసం ఆయన దరిద్రుడయ్యాడు, మన కోసం శాపగ్రస్తుడయ్యాడు, మన కోసం అబ్రహాం పొందిన ఆశీర్వాదాలు మన ముందు పెట్టాడు. ఆ ఆశీర్వాదాలని మనము అనుభవించాలని దేవుడు కృపను, ప్రేమను, దయను మన మీద చూపిస్తున్నాడు. ఎఫెసీ 6:10 మేము పోరాడుచున్నది ఆకాశ దురాత్మ సమూహములతోని, లోకనాథులతోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనూ. దుష్టుడు మనల్ని ఏదో రకంగా ఇంత చేసిన దేవుని దగ్గర నుంచి దూరపరచాలని వాడి యొక్క ప్రేరేపణ, వాడి యొక్క శాడిస్టిక్ గుణం, వాడి యొక్క దుర్బుద్ధి, అది యొక్క దుర్వాసన ఎదజల్లుతూ ఉంటాడు. దాన్ని మనల్ని క్రీస్తు రక్షణ కొరకు మనం దగ్గర కాకుండా మనం లాగేసుకుందారని చూస్తాడు. రక్షణ పాత్రను, ముందున్న రక్షణ పాత్రను లాగేసుకోవాలని చూస్తాడు. అనేక రీతిలుగా దురాత్మ శక్తులు, దుష్ట శక్తులు, అంధకార శక్తులు పనిచేస్తున్నాయి. ప్రేరేపణతో మీ యొక్క ఇష్టం, శరీర హీచ్చుల్ని ఆధారం చేసుకుని సమయాన్ని పాడు చేస్తూ, దినములు చెడ్డవి గనుక మన కోసం దరిద్రుడైన దేవుణ్ణి దూషించేలాగా వాడు ఇష్టానుసారంగా సైతాను ప్రేరేపణ శక్తితో కానీ, దురాత్మ శక్తులతో కానీ, దుష్ట శక్తులతో కానీ, చెవిటి దెయ్యమా, మూగ దెయ్యము, ఇలా అనేక వాటితో మన రక్షణను పాడు చేయాలని వాడు కంకణం కట్టుకుని ఉన్నాడు. కొలిమిలో కాల్చి దేవుడు పరీక్షించి మిమ్మల్ని పరిశుద్ధులుగా మార్చి దేవుని ప్రేమను రుచి చూపించాలని, ఆయన రక్షణను మనకి చూపించాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడైన తండ్రి, దినములు చెడ్డవి గనక అయ్యా సమయాన్ని ఉద్యోగం చేసుకోమంటున్నాం. సమయాన్ని సద్యోగం చేసుకుని ప్రభా, ఇదిగోనైనా మా కోసం దరిద్రుడవై, మా కోసం సిలువెక్క, మా కోసం శాపగ్రస్తుడై అబ్రాహాము ఆశీర్వాదం మా ముందు ఉంచో, రక్షణను మాకు ఉంచో, నీ కృపను మాకు ఉంచో, నీ ప్రేమను మాకు ఉంచో, నీ దయను మాకు ఉంచో. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. రక్షణ ఇచ్చావు తండ్రి. అనేక మందికి రక్షణ పొందుకోమని ఆల్టర్ కాల్ ఇస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.